తులారాశి వారి చేత ఈ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేర్లేంటనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. మీరు తులారాశి వారు ఈ వీడియోని జాగ్రత్తగా వినండి. మీరు కాస్త సమయం తీసుకొని ఈ వీడియో గనక విన్నట్లయితే అసలు మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఎందుకు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు? వాళ్ళు మీ మీద ఎందుకు అంత పంతము, పందెం కట్టారు? ఇవన్నీ కూడా మీ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు, అలాగే మీ జీవితంలో మార్పులు, చేర్పులు చేసేటటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. కాబట్టి తులారాశి వారు ఎన్ని పనులున్నా సరే కాసేపు పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని మీరు పని చేసుకుంటా వింటమో లేకపోతే మామూలుగా వింటమో చెయ్యండి. నేను సింపుల్‌గా మీకు త్వరగానే చెప్పేస్తాను. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం అన్నమాట. శుక్రగ్రహం అనేది అంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఈ తులారాశి జాతకుల మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అన్నమాట. నిజంగా చెప్పాలంటే తులారాశి వారు చాలా అదృష్టవంతులు, లక్ష్మీ కటాక్షం కలిగినటువంటి మనుషులు. వీళ్ళని ఎవరైతే అంటే వీళ్ళు పుట్టింట్లో కానీ లేదా వీళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింట్లో కానీ, భార్య దగ్గరగా అంటే భర్త దగ్గర గాని అంటే వీరిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలుసుబాటు అనేది బాగా ఉంటదనమాట. తులారాశి వారు ఏ ఇంట్లో తిరుగుతూ ఉంటే నట్టింట్లో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే ఒక లెక్కగా మీరు భావించొచ్చనమాట. అంత కలుసుబాటు మనుషులు. అలాగే కష్టజీవులు. వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా మోసం చేయరు. కుటుంబం కోసం ఎంతైనా కష్టపడేటటువంటి వ్యక్తులు. కుటుంబ సభ్యులను ఒక మంచి పొజిషన్‌లో ఉంచాలి. భార్యను కావచ్చు, అంటే భర్తను కావచ్చు, ఇట్లా పిల్లల్ని ఒక మంచి స్టేజీలో ఉంచాలి అని చెప్పేసేసి వాళ్ళ ఆలోచనలతోనే బతికేటటువంటి వ్యక్తులు. అలాగే వీరి మనసులో ఎక్కడా కూడా కల్లా కపటం ఉండదు. ఉన్నదేదో మొహాన అనేసేస్తారు. అంతేగాని వీళ్ళకి మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకలాగా నటించటము, మనుషుల్ని దెబ్బ కొట్టటము ఇలాంటివి అసలు వీరికి ఏమాత్రం కూడా చేత కాదు. ఎక్కువగా కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు. పెద్దలకు గౌరవం ఇస్తారు. మంచి చెడులు నేర్చుకుంటా ఉంటారు ఎక్కడికక్కడ. ఏ రోజులకు తగ్గట్లుగా ఆ రోజుల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క గుణగణాలతో పాటుగా వీరి యొక్క రూపం కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కావాలంటే మీరు గమనించండి. చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. మంచి పొడవైన ఒత్తైనటువంటి నల్లటి జుట్టు, అలాగే పెద్ద పెద్ద నేత్రాలు, విశాలమైనటువంటి నుదురు, చక్కటి ఆకర్షణీయమైనటువంటి రూపం అనేది వీరి సొంతము. వీరిని ఎవ్వరు చూసినా సరే వాళ్ళ యొక్క రూపానికి దాసోహం అవ్వాల్సిందే. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం వీరి సొంతం అన్నమాట. అంటే మగవాళ్ళనైనా సరే, మగవాళ్ళు కూడా మంచి హ్యాండ్సమ్‌గా, మంచి హైట్‌తో, మంచి పర్సనాలిటీతో చాలా చక్కగా ఉంటారు. ఆడవాళ్ళు కూడా చక్కగా తెల్లగా, పొడవైనటువంటి జుట్టుతోటి, పెద్ద పెద్ద కళ్ళతోటి చాలా చక్కగా ఉంటారన్నమాట ఈ తులారాశి వారు. 10 మందిలో ఉన్నా కూడా వీళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తా ఉంటారు. అలాంటి అందం అనేది వీరి సొంతం. ఇలాగా వీళ్ళేంటంటే వీళ్ళ మనస్తత్వం అనేది చాలా అంటే వీళ్ళ యొక్క రూపంకు తగ్గట్లుగా వీళ్ళ మనస్తత్వం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. అదేంటంటే మనం తులం అంటే ఏంటి? త్రాచు. అంటే మనకి వ్యాపారం చేసేటప్పుడు మనకి ఉంటది కదా! తూకం వేసేటప్పుడు ఆ త్రాచు. అది ఎలాగైతే తూకం వేసినప్పుడు బ్యాలెన్స్‌గా ఉంటదో వీళ్ళు కూడా అంతే. కష్ట సుఖాలలో బ్యాలెన్స్‌గా ఉండేటటువంటి వ్యక్తులు. కష్టాలొచ్చినప్పుడు కుంగిపోవటము, హడావుడి చేసేసేయటము, సుఖం వచ్చినప్పుడు తెగ సంతోషపడిపోవటం ఇది వీరి మనస్తత్వం కాదు. మిగిలిన వాళ్ళందరూ అలా ఉంటారు కానీ ఈ తులారాశి వారు కష్ట సుఖాలలో బ్యాలెన్స్‌గా ఉండేటటువంటి వ్యక్తులు, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు, తెలివితేటలు. నెక్స్ట్ ఏంటి? సమస్య వస్తే అక్కడే ఆగరు. దానికి సొల్యూషన్ ఏంటని చెప్పేసి నెక్స్ట్ వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఆలోచించేటటువంటి వ్యక్తులు అనమాట. చాలా తెలివైనటువంటి వారు. చాలా ఫాస్ట్‌గా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి తెలివితేటల్లో కూడా వీళ్ళకి ఎక్కడా కూడా అసలు మనం ఏ రాశికి కూడా తీసేయాల్సిన పని లేదు. తులారాశి వారు అందరికన్నా కూడా చాలా తెలివైన వారిలాగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చనమాట. అలాగే వీరి మనస్తత్వం ఎలా ఉంటదంటే 10 మందిలో కూడా మనం ఒక టాప్ పొజిషన్‌లో ఉండాలి. మంచిగా సంపాదించాలి. జీవితంలో ఏంటంటే డబ్బంటే ఏంటి? డబ్బు లేని మనిషిని ఎలా చూస్తారు? డబ్బున్న మనిషిని ఎలా చూస్తారు? మన దగ్గర డబ్బున్నప్పుడు మనల్ని ఎలా చూసారు? మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎలా చూస్తున్నారు? అని చెప్పేసేసి అంటే వీళ్ళు పడ్డటువంటి లైఫ్
చిన్నప్పటి నుంచి కూడా అంటే వీరిలో పుట్టుకతోటే బాగా డబ్బున్నోళ్ళు కొంతమంది ఉండవచ్చు. కొంతమంది మధ్య తరగతి నుంచి పైకి వచ్చేటటువంటి వాళ్ళు ఉండొచ్చనమాట. ఏమీ లేని స్థాయి నుంచి. అలా వీళ్ళకి వాళ్ళేందంటే ఎక్కువగా చదువు మీద కన్నా కూడా వీళ్ళకేందంటే ఏదన్నా వ్యాపారం మీద కానీ అంటే ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటది. ఎదుటి వాళ్ళ దగ్గరికెళ్ళి పని చేయటానికి పెద్దగా ఇష్టపడరు. సొంత వ్యాపారం చిన్న బిజినెస్ కానీ, పెద్దది కానీ మేమే చేసుకోవాలి. ఆ లాభం ఏదో, నష్టం ఏదో మాది మాకే ఉండాలి. ఇట్లా ఆలోచిస్తా ఉంటారు. అలాగే డబ్బులో కూడా కాస్త ఇబ్బందుల్లో నలిగి పెరుగుతారు కాబట్టి రూపాయి విలువ ఏంటనేది వాళ్ళకి తెలిసిద్ది. జనం డబ్బున్నప్పుడు ఎలా చూస్తున్నారు, డబ్బు లేనప్పుడు ఎలా చూస్తున్నారు, ఇవన్నీ కూడా వీళ్ళు గమనించారనమాట. గమనించి డబ్బు విలువను బాగా తెలుసుకున్నారు వీళ్ళు. మనిషికి డబ్బుంటేనే ఏదైనా సరే ఉంటదండి. అంటే కష్ట సుఖాలు, మంచి చెడులు, ప్రేమలు ఇవన్నీ మనిషికి కావాలి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా డబ్బు లేకపోతే మనిషి అనేవాళ్ళు బ్రతకలేరు. డబ్బు లేకుండా బ్రతకగలమంటే అది అబద్ధం ఆ మాట. మనిషి బతకాలన్నా, తినాలన్నా, సంతోషంగా ఉండాలన్న ప్రతి దానికి రూపాయి అనేది కావాల్సిందే. అది ఆ వాస్తవాన్ని వీళ్ళు తెలుసుకున్నారనమాట. తెలుసుకొని ఆ డబ్బును మేము ఎట్లాగైనా సరే గట్టిగా సంపాదించాలి. నీతి నిజాయితీలతో కష్టపడి మేము సంపాదించుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇంట్లో ఇల్లు ఎలాగైతే చక్కదిద్దుకుంటామో, ఒంట్లో వయసు ఉన్నప్పుడే అలాగే మనం డబ్బును కూడా సంపాదించుకోవాలని చెప్పేసి గట్టిగా ఒక ఆ ఇదిలోకి వెళ్ళిపోయారనమాట ఈ తులారాశి వాళ్ళు. ఎక్కువ శాతం మందిని మనం గమనించినట్లయితే. అలాగా వాళ్ళు చేతనైనంత వరకి వాళ్ళేందంటే కష్టపడి డబ్బుని సంపాదించుకొని ఒక రూపాయి వెనకేసుకోవటం, బంగారం కొనుగోలు చేసుకోవటం కావచ్చు. ఎవరు అంటే వీళ్ళ చుట్టూతా ఉన్నోళ్ళందరూ కూడా ఆశ్చర్యపడేలాగా అంటే నంబర్ 1లో ఉండాలి అన్న తపన అనేది వీరికి ఎక్కువగా ఉంటదనమాట. అలాగే వాళ్ళ ఆలోచనకు తగ్గట్లుగా కష్టపడి ఒక స్థాయికి ఎదగటం ఇలాంటివనేది చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ చూసినటువంటి ఈ పక్కన ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకేందంటే నరదిష్టి అనేది ఇలాంటి వాటి మీద అంటే వీళ్ళు చేసే పనుల వల్ల ఈ నరదృష్టి అనేది కూడా ఎక్కువగా ఏర్పడిద్ది. తెలివిగా మాట్లాడటము, జనంతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం, జనానికి టైం పాస్ చేసే వ్యక్తులు కాదు. ఏదైనా సరే ఏంటి అన్నట్లుగా మొహానే మాట్లాడతారు. ఒకళ్ళకి మాయ చేయటం కానీ, ఒకళ్ళ కింద లొంగటం కానీ ఇవన్నీ వాళ్ళకి చేత కాదు. వాళ్ళేందంటే వాళ్ళ పని చేసుకుంటా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పని మీదే వాళ్ళకి ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటది. వాళ్ళకి సంబంధించిన మనుషులకి, వాళ్ళకి సంబంధించినటువంటి పనులకి ఎక్కువగా విలువించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వ్యక్తులు. కాబట్టి చుట్టూతా వీళ్ళ మీద ఏందంటే బాగా తెలివిగల్లోళ్ళని ఒక దృష్టి అనేది ఈ తులారాశి వాళ్ళ మీద ఏర్పడిద్దనమాట. అలా ఏర్పడి ఆ నరదృష్టి అనేది వీరితో పాటుగా వీరి కుటుంబం మీద కూడా ఆ చూపు అనేది పడిద్ది. అంటే వీరి భార్య మీద కావచ్చు, వీరి భర్త మీద కావచ్చు, వీరి పిల్లల మీద కావచ్చు, వీరి ఇంటి మీద కావచ్చు, అలా నరదృష్టి అనేది ఎక్కువగా వీళ్ళ మీద ఉంటది. ఆ నరదృష్టి వల్ల వీళ్ళకి ఏందంటే కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వీళ్ళు దైవాన్ని ఎక్కువగా నమ్మి దైవానికి పూజలు చేసేటటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి దైవం వీళ్ళని ఎక్కడికక్కడ కాపాడుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ వీళ్ళని ఒడ్డునేస్తూ ఉంటదనమాట. అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఈ చుట్టూత ఈ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం వీళ్ళ మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నారనమాట. మిగిలిన వాళ్ళందరికీ ద్వేషం ఉంది లేదని నేను అంటల్లా. ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, అయినోళ్ళు కావచ్చు, పోయినోళ్ళు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళ మీద నెగిటివ్ అనేది చాలా ఎక్కువగా ఉంటదన్నమాట. ఎందుకంటే వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా వాళ్ళకలాగా మనం ఉండలేకపోతున్నాం అని చెప్పేసి వీళ్ళ మీద ఎక్కువగా గురి అనేది ఉంటదన్నమాట. అయితే ఇక మిగిలిన వాళ్ళందరూ కాసేపు కూసేపు సమయం సందర్భంలో అనుకుని వదిలేసిన ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మాత్రం వీళ్ళు చాలా నరకమే అనుభవిస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. ఎంత వీళ్ళు ప్రపంచాన్ని పట్టించుకోకుండా ముందుకు దూసుకు వెళ్తున్న ఈ వ్యక్తుల విషయంలో మాత్రం వీళ్ళు లాక్ అయిపోతున్నారనమాట. అలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యక్తుల గురించి ఆలోచించకూడదు అనుకున్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కొన్ని అంటే మనము పెద్ద పెద్ద సమస్యలనే జయించగలుగుతాం కొన్ని సందర్భాలలో. కానీ చిన్న చిన్న విషయాలు కూడా నరకం అనుభవిస్తూ ఉంటాము. అది ఏందంటే కొన్ని సమయాలు, సందర్భాలు, కొంతమంది మనుషులు అలా ఉంటారనమాట. ఈ ముగ్గురు వ్యక్తులు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ముగ్గురు వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. ఆ ముగ్గురు వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి వచ్చేటప్పటికి వీళ్ళకి బాగా అసలంటే జీవితంలో ఎప్పుడు ఊహించని వ్యక్తి అనమాట.
బయట నుంచి పరిచయం అవుతారు. బయట నుంచి పరిచయమైనటువంటి వ్యక్తి అనమాట. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అది ఒక స్నేహబంధం రూపంలో కావచ్చు, లేకపోతే వీళ్ళు పనిచేసే ప్రదేశాల్లో అంటే ఉద్యోగాల ప్రదేశాల్లో కావచ్చు, లేదా వ్యాపార ప్రదేశాల్లో కావచ్చు, లేదా వీళ్ళు ఏదైనా చదువుకునే కాడ కావచ్చు, లేకపోతే ఏదన్నా స్నేహితుల ద్వారాగా కావచ్చు, ఇలాగ బయట నుంచి పరిచయమైనటువంటి వ్యక్తి అనమాట. అది స్త్రీ అవ్వచ్చు, లేదా పురుషుడు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. మీరు కూడా మీ తులారాశి వాళ్ళు కూడా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలాగా ఆ వ్యక్తి మీకు పరిచయం అవుతారనమాట. ఆ పరిచయం ఎలా జరిగిద్దంటే, ఫస్టు మీరు చూసుకున్నప్పుడు ఒకరికొకరు బాగా నచ్చుతారనమాట. బాగా నచ్చి మీరెంత అంటే వాళ్ళకు మీరు ఎలా నచ్చుతారో మీకు కూడా వాళ్ళు అలాగే నచ్చుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు. మంచిగా అన్ని రకాలుగా సెటిల్ అయినటువంటి వ్యక్తులు. బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులనమాట. కాబట్టి వీళ్ళు అన్ని రకాలుగా తెలిసినటువంటి వాళ్ళు. వీళ్ళతో ఎట్లాగైనా సరే మనం ఫ్రెండ్‌షిప్ అనేది చేయాలి. కొన్ని తెలియని విషయాలు మనం తెలుసుకోవాలి. వీళ్ళు బాగున్నారు. ఇలాంటి వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనకు కూడా వాల్యూ అనేది పెరిగిద్ది అని చెప్పేసేసి మీరు కూడా ఏందంటే వాళ్ళతో మాట కలపటము. వాళ్ళు కూడా మీతో మంచిగా క్లోజ్‌గా మాట్లాడేసరికి మీ యొక్క ప్రతి పర్సనల్ విషయాలు కూడా వాళ్ళతో షేర్ చేసుకోవటము. ఇలాంటివి చేశారనమాట. ఇలా చేసేసరికి అక్కడ మీరు వాళ్ళకి చులకనైపోయారనమాట. అంటే మీరు వాళ్ళని బాగా ఇష్టపడుతున్నారు. మీరు వాళ్ళ మీద బాగా అభిమానాన్ని పెంచుకున్నారు. అందుకే ప్రతి విషయాన్ని కూడా మీ బలాలను, బలహీనతను, మీకు కుటుంబంలో జరిగేటటువంటి విషయాలను అన్నింటినీ కూడా వాళ్ళకి చెప్పుకుంటున్నారన్న విషయం ఎదుటి వ్యక్తి మీ దగ్గర నుంచి గమనించి వాళ్ళేందంటే ఇక మిమ్మల్ని ఎట్లాగైనా సరే గుప్పెట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ చెప్తున్నారు. పద్దాకల వాళ్ళకు కుదిరినప్పుడల్లా ఫోన్ చేయటం కావచ్చు, మాట్లాడటం కావచ్చు, లేకపోతే వాళ్ళని వెళ్లి కలవటం కావచ్చు, అన్నీ చెప్పుకోవటం కావచ్చు. ఇలాంటివి చేసేసరికి మమ్మల్ని వదిలిపెట్టలేరు అన్న విషయం వాళ్ళకి అర్థమైందనమాట. అర్థమై వాళ్ళేందంటే వాళ్ళని అంటే కానీ ఇన్ని చెప్పుకుంటున్నారు, ఇన్ని చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ వల్ల మీకేదన్నా ఉపయోగం ఉందా అంటే 1% కూడా ఉపయోగం లేదు. వాళ్ళు అవతల వ్యక్తులు బాగా సెటిల్ అయిన వాళ్ళని చెప్పాను కదా! డబ్బున్నోళ్ళని చెప్పాను కదా! కానీ మీరు డబ్బు లేకుండా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఒక మాట రూపంలో సహాయం కానీ, ఆ వ్యక్తి దగ్గర నుంచి మీకేమీ అందట్లా. మీకు ఆ విషయం అనేది మీకు నిదానంగా అర్థమైందనమాట. ఏ రకంగా కూడా వాళ్ళు మీకు సహాయం అనేది చేయటానికి ఇష్టపడట్లేదనమాట. అంటే ఏదన్నా ఇబ్బంది ఉందన్నా ఎలాగోలా చేసుకోండి అని చెప్పటము, ఎట్లాగొట్లా ఇట్లాంటి సలహాలే మీకు వాళ్ళ దగ్గర నుంచి మీకు వస్తున్నాయి గానీ, మీరు గంటలు వాళ్ళతో పని కట్టుకొని అంతంత సేపు ఫోనుల్లో మాట్లాడుకునే సమయం అనేది మీరు బయట పెట్టుకుంటే, ఆ సమస్యకు పరిష్కారం అనేది మీకే దొరికిద్ది. మీరు ఎలాగోలా దాని నుంచి బయటపడగలరు. కానీ ఆ వ్యక్తులతో మాట్లాడి అలాంటి అవకాశాలను, టయాన్నంతో మీరు వృధా చేశారనమాట. వాళ్ళకి ఎంత ఉంటే ఎవరికి ఉపయోగం? ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా అలాంటి వాళ్ళకి మంచి మనసుతో సహాయం చేసేటటువంటి మనసు లేని వాళ్ళకి ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా వాళ్ళ కుటుంబానికి ఉపయోగం. వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప బయట వాళ్ళకి ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయరు. కనీసం మాట సహాయం కూడా చేయటానికి ఇష్టపడరు. అంత స్వార్థంతో కూడుకొని ఉంటారు. పైకే నటన అంతా మాట టైం పాస్ కోసం మాటలు కావాలి. మనుషులు కావాలనమాట. అట్లా మనుషులను టైం పాస్‌కి ఉపయోగించుకునే వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పేసి మీకు అర్థమైపోయి ఆ వ్యక్తిని మీరు దూరం పెట్టారు. కానీ ఇప్పుడేందంటే ఆ వ్యక్తి మీతో ఎలాగైనా మాట్లాడాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క గొప్పలన్నీ వినటానికి ఆ కుటుంబంలో జరిగేయన్నీ చెప్పటానికి ఇన్నాళ్ళ నుంచి మీరు విన్నారు కదా! అదంతా కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడు అదంతా వినటానికి ఎవరు సిద్ధంగా లేరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని లెక్క చేయరు. ఇక వాళ్ళు బయట ఎవరు మీలాగా దొరకట్లా. కాబట్టి ఎలాగైనా సరే ఆ ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట. అంటే మన గురించి గొప్పగా చెప్పి మనల్ని ఎవరైనా హైలైట్ చేస్తుంటే మనకు గూడా ఒక ఇంట్రెస్ట్ అనేది మన జీవితం మీద ఏర్పడిద్ది. అలాగా వాళ్ళకి మంచిగా మీకు ఇదివరకు మీరు మాట్లాడినప్పుడల్లా వాళ్ళు పెద్ద గొప్పగా ఫీల్ అయిపోయారనమాట. అలాగా మీరు వాళ్ళని అంత గొప్పగా చూసేసరికి మీలాంటి వాళ్ళు మిస్ అయ్యారని చెప్పేసేసి ఎలాగైనా సరే మళ్ళీ మీతో మాట్లాడాలి, చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికోసము వాళ్ళు ఎంతకైనా దిగజారటానికి సిద్ధపడుతున్నారు. ఎలా అంటే వాళ్ళని మంచితనం అనేటటువంటి ఒక ముసుగుతో తీసుకువెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసుకోవాలి. మిమ్మల్ని ఎట్లాగైనా సరే లొంగదీసుకోవాలి. వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా సరే, వాళ్ళ మాయ మాటలు, వాళ్ళ యొక్క అవసరాలకు ఉపయోగించుకోవటం ఇలాంటి వాటికి మీరు కావాలి అనని చెప్పేసి, వాళ్ళు మిమ్మల్ని ఇట్లాగా సొంతం చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీరు చేయాల్సిందేంటంటే, అలాంటి వాళ్ళను పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. వాళ్ళ వల్ల మీకు నష్టమే తప్ప,
1% కూడా లాభం అనేది లేదు. కాబట్టి అలాంటి వాళ్ళతో మాట్లాడాలనే ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైనా సరే మంచి మనసుతో సహాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ ఇలాంటి దుర్మార్గులు, స్వార్థపరుల దగ్గరికి వెళ్ళి ఎంత మాట్లాడినా మనకి ఎలాంటి ఉపయోగము ఉండదు. అనవసరంగా ఒంట్లో ఓపిక వేస్ట్ తప్ప ఇలాంటి గొప్పోళ్ళతో సహవాసం చేస్తే మనకేదో లాభం ఉంటుంది అని అనుకుంటే అంతకన్నా పిచ్చి పొరపాటు అనేది ఇంకొకటి లేదనమాట. అలాంటి వాళ్ళు ఎవ్వరికీ సహాయపడరు. ఇది మీరు గుర్తుంచుకోండి. మొట్టమొదటి వ్యక్తి ఆ వ్యక్తి పేరు వచ్చేటప్పటికి కామన్‌గా ఎస్ అనే లెటర్‌తో, ఆర్ అనే లెటర్‌తో, పి అనే లెటర్‌తో, ఎం అనే లెటర్‌తో, ఎల్ అనే లెటర్‌తో, కే అనే లెటర్‌తో కామన్‌గా అంటే అతని పేరులో ఆమె కావచ్చు, అతను కావచ్చు. ఫస్ట్ లెటర్ వచ్చేటప్పటికి ఈ లెటర్స్‌తో కామన్‌గా స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఈ కాకపోతే మీకు ఉన్నటువంటి మనుషులను బట్టి ఆ పేర్లు కూడా వేరే పేర్లు కూడా అయితే అయ్యుండొచ్చు. అది ఎవరు ఏంటనేది మీరు అంచనా వేసుకోండి. మీ చుట్టూతో ఉన్న ప్రతి మనిషి ఇలాగేనని చెప్పేసి నేను చెప్పట్లేదు. కొన్ని సందర్భాలను బట్టి వాళ్ళ బిహేవియర్ అనేది మీకు అర్థమైద్ది కదా! అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయమని చెప్తున్నాను. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇది మొట్టమొదటి వ్యక్తి. ఇక మిగిలిన ఇద్దరు వ్యక్తులు వచ్చేటప్పటికి మీకు బాగా దగ్గర వాళ్ళు. అంటే మీకు రక్త సంబంధికులు. మీ తోబుట్టువులు కావచ్చు, లేదా మీ తల్లిదండ్రులు కావచ్చు. మరి ఇదేంటి వీళ్ళు కాళ్ళు పట్టించుకోవటం అని మీకు ఆశ్చర్యం వేయొచ్చనమాట. అంటే ఇక్కడ బయట వాళ్ళు ఇక్కడ మనకి ఎదురు దెబ్బ కొట్టడం అనేది పెద్ద విషయం ఏం కాదండి. ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి, వాళ్ళు మన విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారు. ఇక్కడ పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలాంటి వాళ్ళని దూరం పెట్టేస్తాము. అది పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ అయిన వాళ్ళ దగ్గరే మనం లాక్ అయిపోతూ ఉంటామనమాట. ఈ తోబుట్టువులు ఎవరైతే ఉంటారో ఇది అందరికని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదండి. కానీ కొంతమందికి తులారాశి వాళ్ళకు మాత్రం ఇదే జరుగుతుందనమాట. ఈ తులారాశిలో ఉన్నటువంటి కొంతమందికి ఈ తోబుట్టువులు శత్రువుల్లాగా మారుతున్నారనమాట. అంటే వీళ్ళకన్నా కాస్త సంపాదించుకుంటున్నా, లేకపోతే వీళ్ళకన్నా తక్కువ స్థితిలో ఉన్నా, అంటే వాళ్ళకన్నా తక్కువ స్థితిలో ఉన్నా వీళ్ళని చులకనగా చూస్తున్నారు. లేదు వీళ్ళ కష్టమేదో వీళ్ళు పడి సంపాదించుకుంటున్నా తక్కువగానే చూస్తున్నారు. ఎట్లాగైనా సరే వీళ్ళని తక్కువగానే చూస్తున్నారు వాళ్ళు. అలా వాళ్ళ మీద ఈ తులారాశి వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారనమాట. అంటే తక్కువలో ఉంటేనేమో మా కింద తక్కువలో ఉన్నారు, మేము నెంబర్ 1 స్థితిలో ఉన్నాము. వీళ్ళకి ఏదన్నా సహాయం కావాలంటే మమ్మల్ని అడిగితే మేమే ముష్టి పడేస్తాం అన్నట్లుగా వాళ్ళకేంటంటే కళ్ళు నెత్తికెక్కుతున్నాయి. ఇక్కడ మా అన్నో, మా తమ్ముడో, మా అక్కో, మా చెల్లో ఇలాంటి రక్త సంబంధాలు మర్చిపోయారు. మర్చిపోయి ఏందంటే మేము నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాము. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నోరు తెరిచి మమ్మల్ని అడుక్కుంటే మేము ఏదైనా ₹1 సహాయం చేస్తాము అని చెప్పేసి ఇలా చూస్తాం మొదలుపెట్టారు. అంటే తక్కువగా చూస్తాం మొదలుపెట్టారు. ఇక్కడ రక్త సంబంధం అనేది పోయి అలా చూస్తాం మొదలుపెట్టారు. లేదు వాళ్ళకన్నా మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళకుండా మీ కష్టమేదో మీరు పడి మీరు చేసుకుంటున్నారు, మీ తిప్పలు మీరు పడుతున్నారు అని అనుకుంటే మాకన్నా బాగా బతుకుతున్నారే, అబ్బో తెగ సంపాదిస్తున్నారే, తెగ చేసుకుంటున్నారే, అట్లా బాగుపడుతున్నారు, ఇట్లా బాగుపడుతున్నారని చెప్పేసి మీ మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద పడి ఏడుపులు. ఇటు తక్కువగా ఉన్నా ఏడుపే, ఇటు ఏదో మీ తిప్పలు మీరు పడుతున్నా ఏడుపే. అంటే ఎట్లా ఉండాలి? ఇప్పుడు వీళ్ళ లెక్కల్లో ఏందంటే ఎట్లా ఉండాలి అంటే మనుషుల్నే చూడలేకపోతున్నారనమాట. తోబుట్టువులంటే ఒక తల్లికి పుట్టినటువంటి నలుగురు బిడ్డలు అందరూ ఒకరికి కష్టం వస్తే ఒకరు సహాయం చేసుకునేటట్లు ఉండాలి. అయ్యో మా అక్క ఇబ్బందుల్లో ఉంది, లేకపోతే మా చెల్లెలు ఇబ్బందుల్లో ఉంది, మా అన్న ఇబ్బందుల్లో ఉన్నాడు, మా తమ్ముడు ఇబ్బందుల్లో ఉన్నాడు, వాళ్ళకి కష్టం వచ్చినా మాకు కష్టం వచ్చినా వేరు కాదు, మాకు చేతనైన సహాయం మేము చేసుకోవాలి అన్నది మర్చిపోయి డబ్బే ముఖ్యం, ఆ రూపాయి ఉంటే నా కుటుంబం తింటదిగా, నా పిల్లలే తింటారుగా, అందుకనే రేపు పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళే తినాలని అనుకున్నందుకు రేపు వాళ్ళే నరకం కూడా చూపిస్తున్నారనమాట. డబ్బంటే చూసుకోవాలి, మన బిడ్డల్ని చూసుకోవాలి, మనల్ని నమ్ముకున్న భాగస్వామిని చూసుకోవాలి, కాదని అంటల్లా. కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయట వాళ్ళు కాదు, రక్త సంబంధికులు కాబట్టి కాస్త వాళ్ళని మొత్తం ఇవ్వమని అంటల్లా. మీకు తగ్గది కాస్తో కూస్తో సహాయం వాళ్ళకు చేస్తే కాస్త వాళ్ళు ఆ కష్టం నుంచి బయటపడి వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారుగా. ఒక మాట సహాయమో లేకపోతే ₹1 సహాయమో చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారుగా. డబ్బు అనేది ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి కానీ మరీ స్వార్థం అనేది మనుషుల్లో ఎక్కువైపోతుందన్నమాట. మేము మాత్రమే, మా కుటుంబం మాత్రమే, ఇక మిగిలిన ఆ తోబుట్టువులైన బయట వాళ్ళే అని ఇట్లా తయారవుతున్నారు. ఇలాంటి వాటి వల్ల
వీళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారనమాట. ఈ తోబుట్టువులు చాడీలు చెప్పటము, ఏదన్నా అయిన వాళ్ళకి వీళ్ళు చేయని తప్పులు కూడా వీళ్ళు చేశారని చెప్పటము, వీళ్ళ మీద నిందలు వేయటము, వీళ్ళ వెనకమాల రకరకాలుగా వీళ్ళ మీద నిందలు వేయటము, అబద్ధాలు చెప్పటము, ఇలాంటివన్నీ చేయటము. ఇంకా తల్లిదండ్రులు కొంతమందికి ఏంటంటే ఈ తులారాశి వాళ్ళకి తల్లిదండ్రులతో కూడా పడదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ తులారాశి వాళ్ళది తప్పు కాదు, తల్లిదండ్రులది తప్పు కొంతమందిది అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కదా, తప్పెలా అయిద్దని చెప్పేసి మీలో కొంతమంది అనుకోవచ్చు. తల్లిదండ్రులు అంటే అందరూ తెలిసిన వాళ్ళు ఉండలేదండి ఈ రోజుల్లో. జనం ఏంటంటే అంటే ఈ రోజులు ఎలాగైతే మారిపోయినాయో పెద్దవాళ్ళకు కూడా వయసు అయితే వస్తుంది కానీ బుద్ధి లేని మూర్ఖతో పెద్దవాళ్ళు ఎంతమందే ఉన్నారు. తల్లిదండ్రి అనే స్థానంలో పిల్లల్ని మంచి దారిలో నడిపించే తల్లిదండ్రులు కొంతమంది ఉంటే, తల్లిదండ్రి అనేటటువంటి ఆ కుర్చీ వేసుకొని కూర్చొని పిల్లల జీవితాలను సర్వనాశనం చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మా మాట ఎందుకు వినరు, మా మాట వినాలి, మా మాట చెయ్యాలి, నీకు బాగోలా, నీ పరిస్థితి బాగోలా, వెళ్ళి నీ తమ్ముడు కాలు పట్టుకోపో, లేకపోతే నీ అన్న కాలు పట్టుకోపో, నీ అక్క కాలు పట్టుకోపో, నీ చెల్లి కాలు పట్టుకోపో, ఇట్లాగా ఒకళ్ళని ఎక్కడో పై స్థాయిలో ఉంచి మీ పరిస్థితి బాగోనోళ్ళని మిమ్మల్ని ఇంకా దిగజార్చి మీ తోబుట్టువుల ముందు దిగజార్చుతుందో కూడా వీళ్ళ మాట తీరేనమాట. అలా కాకుండా తల్లి అనేవాళ్ళు నలుగురు బిడ్డల కంటే నలుగురిని సమానంగా చూడాలి. అలా కాకుండా కొంతమంది ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టుకొని ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది. నీకు పుట్టినప్పుడు నలుగురి మీద సమానంగా ఉండాలి. కానీ ఒకళ్ళంటే ఇష్టం ఉంటుంది, ఒకళ్ళంటే ఇష్టం ఉంటుంది తల్లిదండ్రులకు. అదేంటో విచిత్రంగా. అలాగ ఇలాంటి వాటి వల్ల కూడా ఈ తులారాశి వారు చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తున్నారనమాట. వీళ్ళతో ఎప్పుడు గొడవలు పెట్టుకోవటము, వీళ్ళతో ఎప్పుడు అవమానంగా మాట్లాడతాం. మాకు పుట్టావుగా, మేమేదైనా అంటాం, మా ఇంట్లో ఉన్నారు వెళ్ళిపోండి, మా సొమ్ము తిన్నారు, మా ఆస్తులు తిన్నారు, మా అనుభవిస్తున్నారు, మేము లేకపోతే మీరు లేరు. మరి మీకు పుట్టినప్పుడు మరి మీ కాక ఎవరు తింటారు, ఎవరిలో ఉంటారు, అది ఆలోచిస్తున్నారు ఒక్కసారైనా సరే. కాబట్టి ఈ తల్లిదండ్రుల వల్ల కూడా వీళ్ళు మానసికంగా చాలా నలిగిపోతున్నారనమాట. దానికోసము అంటే వీళ్ళకి మనశ్శాంతి అనేది కరువు అయిపోయింది. ఇంటికి వెళితే భాగస్వామి కన్నా కూడా కొంతమందికి, ఇది నేను అందరికని చెప్పట్లేదండి, కొంతమందికి మాత్రం ఇదే జరుగుతుంది. అది ఎవరికి ఏంటనేది మీకు చూసే వాళ్ళలో కొంతమందికి అర్థమైద్ది అనమాట. అలాగ తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, తోబుట్టువుల విషయంలో కావచ్చు, బయటకు చెప్పుకోలేని బాధను వీళ్ళెంతో అనుభవిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ మూలాన్ని ఎంత నష్టము కూడా పోతున్నారనమాట. ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా ఎంతో నష్టాన్ని కూడా ఫేస్ చేస్తున్నారు ఈ తులారాశి వాళ్ళు. కాబట్టి ఈ శత్రువుల రూపంలో వీళ్ళు ఉంటున్నారంటే అది నిజంగా ఒక కర్మగా చెప్పుకోవచ్చు. అలా కాకుండా తల్లిదండ్రులు మంచిగా సలహాలు ఇచ్చి మంచిగా మాట్లాడి వాళ్ళు ఒక ధైర్యంగా అండగా ఉంటే ఇంకా వీళ్ళు చాలా గొప్ప స్థాయిలోకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే అంటే ఇలాంటివి ఎవరికైనా చెప్పుకుంటే ఏమంటారు, పిల్లలే మంచోళ్ళు కాదంటారు, పేరెంట్స్ని అనరు అక్కడ. కానీ పేరెంట్స్లో ఎంత అజ్ఞానం ఉంటుంది, వాళ్ళు ఏం చేయకపోతే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేది కూడా రెండు వైపుల నుంచి ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అంత కరెక్ట్గా ఉంటే పిల్లలైనా ఎందుకంటారు, ఒకసారి ఆలోచించండి. కొంతమంది తల్లిదండ్రులు చాలా పద్ధతిగా చాలా ఇదిగా ఉంటారు పిల్లలతోటి. పిల్లలకు ఒక మంచి లైఫ్ కోసం ఇవ్వటానికి చాలా కష్టపడుతూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. అలాంటి వాళ్ళకి దండం పెట్టొచ్చు. కానీ కొంతమంది ప్రేమ అనే పేరుతో మేము చూసుకుంటున్నాం, మేము కష్టపడుతున్నాం అని పిల్లల మీద పెత్తనాలు చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలా చేసేసి వాళ్ళని గుప్పెట్లో ఉంచుకొని మేము కన్నాము అన్న ఇదితో వీళ్ళతో ఇక జీవితాంతం వీళ్ళని వాడుకుంటా ఉంటారు. వీళ్ళకి ఒక వయసు వచ్చిన పెద్దోళ్ళైనా వీళ్ళు తల్లిదండ్రులైనా కూడా వాళ్ళని వదిలిపెట్టరు అనమాట. అలాంటి వాటితో కూడా ఈ తులారాశి వాళ్ళు చాలా నరకం అనుభవిస్తున్నారు. మీకు చాలామందికి కూడా ఇలా జరుగుతుందండి. అది మీరు కామెంట్ చేస్తే ఇంకొంతమందికి తులారాశి వాళ్ళకు కూడా అర్థమైద్ది అనమాట. అలాగే తల్లిదండ్రులు కూడా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. తల్లిదండ్రులు అయితే మీరు భూమి మీదకు తీసుకొచ్చారు, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళకి ఒక మంచి దారి ఇవ్వకపోయినా పర్వాలా, ఇలా పెత్తనం చేయొద్దు. కొంతమంది మారే ప్రయత్నం అనేది మీరు కూడా చేయండి. శరీరానికి కాదు, వయసు బుద్ధికి వచ్చేటట్లుగా ఆ తల్లిదండ్రులు కూడా మారితే వీళ్ళకి ఈ బాధ అనేది, ఈ నరకయాతన అనేది ఉండదన్నమాట. అలాగే ఈ తోబుట్టువుల విషయంలో కూడా ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇక ఏది ఏమన్నా కానివ్వండి, వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు, వాళ్ళతో వాదనలకు దిగొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే ఇక మన టైం అలా ఉందనుకొని మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. మీరెందుకు అలా మాట్లాడొద్దు. వాళ్ళు అలాగే ఉంటారు. ఎంత చేసినా మనం ఎవ్వరం కూడా మార్చలేము. అది తల్లిదండ్రులైనా తోబుట్టువులైనా మనం మార్చలేము. వాళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయి. తప్పొప్పులన్నీ భగవంతుడు చూసుకుంటాడు. మీ పనులు మీరు చేసుకుంటా వెళ్ళిపోండి.
ఎవరి వల్ల తప్పుంటే వాళ్ళకి శిక్ష పడే టైం వచ్చినప్పుడు వాళ్ళకి అది పడిద్దనమాట. కాబట్టి తులారాశి వారు మీ పని మీద మీరు శ్రద్ధ పెట్టి, మీరు మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టుకుంటా వెళ్ళిపోండి. దైవాన్ని నమ్ముకోండి. ఇలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు. వీళ్ళు రక్త సంబంధికులైన, తల్లిదండ్రులైన వీళ్ళ వల్ల కూడా మీకు ఎలాంటి హెల్ప్ అనేది ఉండదు. వీళ్ళ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదనమాట. కానీ మీ బాధ్యత ప్రకారం వాళ్ళని మీరు చూసుకోండి. వీళ్ళ పేర్లు కూడా ఎక్కువగా ఎస్ అనే లెటర్‌తో, ఆర్ అనే లెటర్‌తో, ఎల్, ఎమ్, పి, కే ఇలాంటి లెటర్స్‌తో కామన్‌గా స్టార్ట్ అవుతాయి. ఇంకా మీకు ఇదిని బట్టి మీకు సంబంధించిన వ్యక్తులు కూడా కావచ్చు. మొదటి లెటర్ కామన్‌గా అయితే ఇవి ఉంటాయన్నమాట. అందరికని చెప్పేసి నేను చెప్పట్లేదండి. ఎక్కువ మందికైతే మాత్రం ఇలా జరుగుతుంది కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. ఇలా లేకపోతే సంతోషం, హ్యాపీ కాదని అంటలేదు. ఇలాంటివి ఉంటే మాత్రం మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. అవతల నేను చెప్పినట్లుగా అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అలాగే మీరు దైవాన్ని నమ్ముకోండి. ఇలాంటి వ్యక్తుల కాళ్ళను పట్టుకోవాల్సిన అవసరము, కర్మ ఎప్పుడూ కూడా మీకు పట్టదు. మీరు అలా చెయ్యరు కూడా. దైవాన్ని నమ్ముకోండి. ఆ దైవం మీకు ఒక మంచి దారి చూపిస్తాడు. చక్కగా పూజలు చేసుకోండి. మీరు దైవాన్ని బాగా నమ్ముతారు. ఎప్పుడూ కూడా వెనకయ్యరు. చక్కగా దైవానికి పూజలు చేసుకోవటము, చక్కగా శివుని యొక్క ఆరాధన చేసుకోవటం, సోమవారాల శివాలయానికి వెళ్ళటం, శివలింగానికి అభిషేకం చేసుకోవటం, శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఇలాంటివన్నీ, లక్ష్మీదేవికి మీరు శుక్రవారం పూజ చేసుకోవటము, ఇవన్నీ తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతుంది. కాకపోతే మీ చుట్టూతో ఉన్న మనుషుల గురించి, ప్రవర్తన గురించి నేను ఇట్లా చెప్పానండి. ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు మనశ్శాంతి అనేది కరువైంది కాబట్టి మొట్టమొదటి వ్యక్తినైతే దూరం పెట్టే ప్రయత్నం చేయండి. ఈ మిగిలిన ఇద్దరు వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. దూరం పెట్టేసే ప్రయత్నం అనేది చేయండి. అర్థమైంది కదా తులారాశి వారికి ఏంటనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకొంతమంది తులారాశి మిత్రులకు మీకులాగే చేరి వాళ్ళు విని ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి కామెంట్ బాక్స్లో ఇప్పుడు మనం చెప్పిన మాటలు మీ జీవితాలకి ఎంత దగ్గరగా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా దగ్గరగా ఉంటే ఎస్ అవునక్క అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే కొన్ని మీకు సెట్ అయినవి ఉంటే అవి కూడా కామెంట్ చేయొచ్చు. లేదా ఓం నమ శివాయ అనే కామెంట్ కానీ, ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.